ఈ రోజు మన వీడియోలో సాగర్ దుర్గ టెంపుల్ కి అయితే వెళ్ళడం జరిగింది. క్రౌడ్ అయితే మామూలుగా లేరు. మన వాళ్ళు అయితే ఆ లైన్ చూసి వెళ్ళిపోదాం అన్నారు. కానీ ఇందుకు ఎక్కడి వరకు వచ్చి వెనక్కి తిరిగి వెళ్ళడం అని చెప్పేసి మేము కూడా ఆ లైన్ లో కాయడం జరిగింది. ఎంత క్రౌడ్ ఉంటారని మేమైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. లైన్ లో ఖాళీగా ఏముంటాం అని చెప్పేసి 2 డజన్లు అరటిపళ్ళు తీసుకెళ్లడం జరిగింది. బోటు మీద వెళ్ళాలనుకుంటే మాత్రం టికెట్ 40 రూపాయలు చార్జ్ చేస్తున్నారు. కౌంటర్ లో అయితే ఫోన్ పే అవైలబుల్ ఉండదు. మా దగ్గర క్యాష్ లేకపోవడం ఈ ఆంటీ వాళ్ళే టికెట్స్ తీసారు. టికెట్స్ తీసుకొని ఇంకా ఒకటే రన్నింగ్ భయ్యా. మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే చాలా ప్రికాషన్స్ అండ్ కేర్ అయితే తీసుకుంటున్నారు. ఆల్మోస్ట్ ఒక 4 గంటల వెయిటింగ్ తర్వాత ఫైనల్ గా బోట్ దగ్గరికి అయితే వెళ్ళడం జరిగింది. గైస్ బోట్ ఎక్కి దిగిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ చాలా పెద్ద లైన్ ఉందన్నమాట. ఆల్మోస్ట్ మళ్ళీ 3 లైన్స్ ఉన్నాయి. ఇండియా నుంచి వచ్చిన వాళ్ళకి టికెట్స్ లేవు. ఓన్లీ ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ నుంచి వచ్చే వాళ్ళకి టికెట్స్ ఇస్తారు. బోట్ దిగిపోయిన తర్వాత గుడి దగ్గరికి వెళ్ళడానికి అయితే ఆటో బుక్ చేసుకున్నాం. కానీ మా వాళ్ళు ఉన్న బరువుకి ఆ ఆటో కూడా పైకెక్కలే. ఫైనల్ గా అయితే గుడి దగ్గరకు వస్తాం భయ్య. మనల కోసం తెలిసిందే కదా ఎక్కడున్నా తిన్నంగా ఉండరని. ఫైనల్ గా అయితే ఆ తల్లి దర్శనం అయితే కంప్లీట్ అయింది. పులిహోర ప్యాకెట్స్ తీసుకుని యుద్ధం అయితే స్టార్ట్ చేసాం. రిటర్న్ వెళ్లే టైంలో మాత్రం చాలా పెద్ద వర్షం పడింది భయ్య. ఈ లోపు మా లడ్డు బాబు ఒక విధ్వంసం అయితే చేశాడు. అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. గోవా చూడండి.